2 అంగుళాల పొడవాటి రూపం, ఫేస్ పై కొద్దిగా స్మైల్, కొన్నిసార్లు సీరియస్నెస్. సైలెంట్ గా వస్తాడు, బాల్ ను బొంగరాలు తిప్పినట్టు తిప్పుతాడు. నిమిషాల వ్యవధిలో తన కోటా బౌలింగ్ ఫినిష్ చేసేస్తాడు. అప్పటి వరకు ఎంతో స్వేచ్ఛగా ఆడిన ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టి 3 కాదు 6 చెరువుల నీళ్లు తాగిస్తాడు. చివరకు అతని బంతులు ఎదుర్కోలేక చాప చుట్టేస్తారు. టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గత దశాబ్దంలో భారత్ జట్టుకు అతి పెద్ద మ్యాచ్ విన్నర్. కోహ్లీ కాదు, రోహిత్ కాదు, 2011-2020 మధ్య అశ్వినే టీమిండియా ఇంపాక్ట్ ప్లేయర్. ఒక్క మాటలో చెప్పాలంటే 1990 దశకంలో టీమిండియా బ్యాటింగ్ విభాగంలో సచిన్ ఎంత కీ ప్లేయరో 2011-2020 మధ్య అశ్విన్ అంతే కీలక ఆటగాడు. ఇది అతని రికార్డులు చెప్తున్న నిజాలు. ఆస్ట్రేలియా వేదికగా కంగారూలపై ముగిసిన గబ్బా టెస్టు తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన అశ్విన్ గురించే ఇప్పుడు క్రికెట్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఎ నేమ్ సినోనిమస్ విత్ మాస్టరీ, విజార్డరీ, బ్రిలియన్స్ అండ్ ఇన్నోవేషన్ అంటూ అశ్విన్ పై యావత్ క్రికెట్ ప్రపంచం ప్రశంసల వర్షం కురిపిస్తోంది. దిగ్గజ క్రికెటర్ల నుంచి సామాన్యుల వరకు టీమిండియాకు అశ్విన్ చేసిన సేవలకు థాంక్స్ చెప్తూ అతని భవిష్యత్ బాగుండాలని బెస్ట్ విషెస్ చెప్తున్నారు. ఇంతకీ అశ్విన్ సాధించిన ఘనతలేంటి? అతని కెరీర్ ఎలా మలుపు తిరిగింది? అశ్విన్ క్రికెట్ ప్రయాణం ఎలా సాగింది? 2010లో అశ్విన్ తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యాడు. కానీ అతని అసలు ప్రతిభ 2011లో విండీస్ తో జరిగిన టెస్టు సిరీస్ లో బయటపడింది. ఈ సిరీస్ లో 9 వికెట్లు తీసి 103 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. ఇది అశ్విన్ కెరీర్ ని మలుపు తిప్పిన మ్యాచ్. ఓ స్పెషలిస్ట్ స్పిన్నర్ సెంచరీ చేయడం, అది కూడా బ్యాటర్ తరహాలో రెచ్చిపోయి ఆడడం అంతకుముందు టీమిండియా అభిమానులు చూడనిది. 1986 సెప్టెంబర్ 17న చెన్నైలో పుట్టిన అశ్విన్ది ఓ సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబం. చిన్ననాటి నుంచే క్రికెట్ అంటే అశ్విన్ కు ఎంతో ఇష్టం. సచిన్ అంటే క్రికెట్, క్రికెట్ అంటే సచిన్ అని పదే పదే చెప్పే అశ్విన్ చెన్నైలో టెండూల్కర్ ఆడిన మ్యాచ్లను చూసి క్రికెట్ ను మరింతగా ప్రేమించడం మొదలుపెట్టాడు. చెన్నైలోని యూనియన్ బాంబే క్రికెట్ క్లబ్ లో గంటల పాటు ప్రాక్టీస్ చేసేవాడు. ఆ ప్రాక్టీసే అతని క్రికెట్ ప్రయాణానికి బలమైన పునాదులు వేశాయి. అయితే నిజానికి సచిన్ లాగే బ్యాటర్ కావాలనుకున్నాడు. బ్యాటర్ గానే క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించాడు కూడా. అయితే అనూహ్యంగా స్పిన్నర్ గా మారాడు. బ్యాటర్ గా ఉన్న సమయంలో తీవ్రంగా గాయాల పాలవడంతో ఆఫ్ స్పిన్ బౌలింగ్ వైపు ఎక్కువగా దృష్టి పెట్టాడు. చివరకు ఓ స్పెషలిస్ట్ స్పిన్నర్ గానే బీసీసీఐ దృష్టిలో పడ్డాడు. అందుకే అశ్విన్ ను యాక్సిడెంటల్ స్పిన్నర్ అని పిలుస్తూ ఉంటారు. అశ్విన్ కు క్రికెట్ లో గాడ్ ఫాదర్ ఎవరు లేనప్పటికీ అతని కెరీర్ పై ధోనీతో కలిసి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కు ఆడడం ప్లస్ గా మారింది. అప్పటికే ధోని టీమిండియాకు విజయవంతమైన కెప్టెన్. అదే సమయంలో అశ్విన్ ఐపీఎల్లో ధోని టీంకు ఆడేవాడు. ధోని గైడెన్స్ అశ్విన్ కు ఎంతగానో ఉపయోగపడిందంటారు విశ్లేషకులు. ధోనితో పాటు శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ మురళీధరన్తో కలిసి సిఎస్కే టీం డ్రెస్సింగ్ రూమ్ ను షేర్ చేసుకున్న అశ్విన్ అతని వద్ద ఎన్నో మెలకువలు నేర్చుకున్నాడు. చెన్నై టీంకు ఆడుతున్న సమయంలో మురళీధరన్ కు కొత్త బంతితో బాల్ వేయడం ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. అందుకే ధోని కొత్త బంతిని అశ్విన్ కు ఇచ్చేవాడు. పవర్ ప్లేలో ఓ స్పిన్నర్ బంతులు వేయడం, వికెట్లు తీయడం అశ్విన్ తోనే పాపులర్ అయిందని చెప్పవచ్చు. ఇలా ధోని కెప్టెన్సీలో అశ్విన్ రాటుదేలాడు. ఓ మ్యాచ్ ఇన్సిడెంట్ గురించి చెప్తే ధోనితో కలిసి అశ్విన్ ఎలాంటి అద్భుతాలు చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్ 2011 ఫైనల్లో ఆర్సీబీ భరతం పట్టింది అశ్వినే. ఏకంగా తొలి ఓవర్లోనే అశ్విన్ కు బాల్ ఇచ్చాడు ధోని. 4వ బంతికే విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్ ను పెవిలియన్ కు పంపాడు అశ్విన్. ఈ మ్యాచ్ లో 3 వికెట్లు తీసిన అశ్విన్ చెన్నై టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఇలా ఐపీఎల్లో హిట్ ప్లేయర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఈ జోడీ అంతర్జాతీయ మ్యాచ్ల్లోనూ అదే మ్యాజిక్ ను రిపీట్ చేసింది. అశ్విన్ ను ధోని ఎంతలా నమ్ముతాడంటే 2013 ఇంగ్లాండ్ పై జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆఖరి ఓవర్ ను అశ్విన్ కోసమే కెప్టెన్ కేటాయించాడు. ఆ ఓవర్లో 15 పరుగులు అవసరమైన ఇంగ్లాండ్ ను 9 పరుగులకే కట్టడి చేసి అశ్విన్ టీమిండియాకు టైటిల్ అందించడంలో కీ రోల్ ప్లే చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఘనతలు అశ్విన్ ఖాతాలో ఉన్నాయి. టెస్టుల్లో వేగంగా 50, 100, 150, 200, 250, 300, 350, 400, 450, 500 వికెట్స్ సాధించిన ఇండియన్ బౌలర్ అశ్వినే. టెస్టుల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లు అందుకున్నది కూడా అశ్వినే. మురళీధరన్ తో సమానంగా 11 సార్లు టెస్టుల్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నాడు అశ్విన్. అంతేకాదు ఇండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ అశ్విన్.
అశ్విన్ 106 టెస్టుల్లో 537 వికెట్లు పడగొట్టగా టీమిండియా లెజెండరీ స్పిన్నర్ కుంబ్లే 132 టెస్టుల్లో 619 వికెట్లు తీసి టాప్లో ఉన్నాడు. ఇక టెస్టుల్లో వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్గా అశ్విన్ పేరిట రికార్డు ఉంది. కేవలం 54 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించాడు అశ్విన్. టెస్టుల్లో అత్యధిక 5 వికెట్స్ హాల్ సాధించిన జాబితాలో సంయుక్తంగా 2వ స్థానంలో ఉన్నాడు అశ్విన్. ఇటు బౌలర్గానే కాకుండా బ్యాటర్గాను కూడా అశ్విన్ టీమిండియాకు విజయాలు అందించాడు. 300కు పైగా వికెట్లు, 3000కు పైగా రన్స్ చేసిన రెండో ఇండియన్ ప్లేయర్ అశ్విన్. ఇక అశ్విన్ ఖాతాలో 6 టెస్టు సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2021లో తన హోమ్ గ్రౌండ్ చెన్నై వేదికగా ఇంగ్లాండ్పై జరిగిన మ్యాచ్లో అశ్విన్ చేసిన 106 రన్స్ ఇన్నింగ్స్ భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్. ఈ సిరీస్లో అతనే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. ఇలా అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ తో టీమిండియాకు 14 ఏళ్ల పాటు మర్చిపోలేని విజయాలు అందించిన అశ్విన్ కు క్రికెట్ ప్రపంచం సెల్యూట్ చేస్తుంది. మిస్టరీ బాల్స్, క్యారమ్ బాల్స్ తో ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించిన అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికినా IPL లో మాత్రం కొనసాగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.